రొంపిచెర్లలో రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటి ప్రచారం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ రెండేళ్ల పనితీరును వివరించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. హారతులు పట్టి, పూల వర్షంతో స్వాగతం పలికిన స్థానికులు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి 45 రోజుల ఇంటింటి ప్రచారంలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గంలోని మండల కేంద్రమైన రొంపిచెర్ల గ్రామంలో సోమవారం ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని పలు వీధుల్లో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే ఉమ్మడి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల హామీల మేరకు అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వారి అభిప్రాయాలను తెలుసుకుని సమస్యలు, సూచనలను స్వీకరించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యేకు రొంపిచెర్ల ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా, పలుచోట్ల పూల వర్షం కురిపించి ఆప్యాయంగా అభినందించారు. స్థానికులు కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలవుతున్నాయని, ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు మొండితోక రామారావు, నాగిరెడ్డి, గాడిపర్తి సురేష్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.